హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం గుడికి వెళ్ళేది ప్రశాంతత కోసం. ఇలాంటి గుడిలోని ప్రశాంతత పాటు అద్భుతమైనవి ఉన్నాయి. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 7 నుంచి 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు. లోపలికి వెళ్దాం రండి. చూడండి, ఇక్కడ ఎన్నో రకాలైన మొక్కలతోని చాలా ఆహ్లాదకరంగాను కనిపిస్తున్నది. ఈ పక్కన గోశాల కూడా ఉన్నది. ఇటు 4 వైపులా దారి కూడా ఉన్నది టెంపుల్కి. రండి గణపతి వనంలోకి. ఇక్కడ 32 వినాయకులు ఇరువైపులా కనిపిస్తాయి. ఇక్కడ ఆహ్లాదకరమైన మొక్కలతోని, పూల మొక్కలతోని చాలా అందంగాను గుడి అమర్చబడింది. రండి గుడిలోకి వెళ్దాం. ఇక్కడ ఈ వినాయకుడిని చూడండి, ఎంతో అందంగాను స్టోన్ మెటీరియల్తోని చాలా అందంగా కట్టించారు. ఇక్కడ రకరకాలైన మొక్కలతోని చాలా అందంగాను చేశారు. ఇక్కడ ఈ కొబ్బరికాయలు చూడండి, చాలామంది భక్తులు ఇక్కడ ఈ దేవుడికి కొబ్బరికాయల మీద వాళ్ళ పేర్లు రాసి ముడుపు కూడా కడతారు. ఇక్కడ గణపతి స్తోత్రాలు కూడా రాయబడినవి. రండి గుడిలోకి వెళ్దాము. ఇక్కడ గజస్తంభానికి ఆకాశ దీపం కూడా పెట్టారు. చూడండి ఆలయం ఒకసారి. మేము ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నాము. ఈ పక్కన ఫంక్షన్ హాల్తో పాటు ఇక్కడ వినాయక చవితి రోజున యజ్ఞాలు, పూజలు కూడా జరపబడతాయి. లోపల చాలా అందంగాను చాలా పెద్దదిగా ఉంటుంది గుడి. చూడండి, గోపురం చాలా పెద్దదిగా ఉంది. చూడండి, అక్కడ యజ్ఞాలు కూడా చేస్తారు వినాయక చవితి రోజున. ఈ గుడి కొండల మధ్యలోని చాలా అందంగాను ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, కొండ మధ్యలోనే ఈ గుడి నిర్మించారు. ఈ గుడి లోపల 21 పత్రాలు వినాయకుడికి సమర్పిస్తారు.
ఈ లోపల ఆ గుడి ఆలయము లోపల ఒకసారి చూడండి. చాలా అందంగాను మంచి ఆర్కిటెక్చర్తోనే చాలా అందంగాను తీర్చిదిద్దారు. అలాగా బయటికి రాగానే ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా ఉంది. ఈ గుడిలోని ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నది. మన రాశి ఫలాలు, నక్షత్రాలు, రాసులు, వృక్షాలు, ఇక్కడ నవగ్రహాలు కూడా అన్నీ ఒకే దగ్గర ఉన్నవి. చూడండి, సాయంత్రం లైటింగ్లోని చాలా అందంగా ఉంది గుడి. దాదాపు 15 ఏళ్ళ నుంచి ఈ టెంపుల్ ఇక్కడ ఉంది. ఇది శ్రీ చింతామణి గణపతి ఆలయం. ఈ దారి వైపులా 32 వినాయకులు కనిపిస్తున్నాయి. ఇవి కింద ఆకారంతో పాటు కింద దాని వివరాలు కూడా మీరు చదువుకోవచ్చు. చూడండి, చాలా అందంగాను ఒక్కొక్క విగ్రహం ఎంత బాగా చెక్కారు. గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ శ్రీ చింతామణి గణపతి ఆలయం స్ట్రీట్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వెళ్ళే రూట్ మనకు రైట్ సైడ్న ఈ టెంపుల్ కనిపిస్తుంది. మీరు కూడా దర్శించుకోవచ్చు. చూడండి, లైట్లతోనే ఎంతో అందంగా కనిపిస్తుంది. బయట వాతావరణం చాలా ఆహ్లాదకరంగాను చల్లగా ఉన్నది. ఇప్పుడు గుడి ఎలాగని చెప్పండి. చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. కాకపోతే మేము సాయంత్రం రావడం వల్ల కొద్దిగా చీకటి అయిపోయింది. వెళ్తుల్లో వస్తే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా బాగుంది, మనసుకి ఆహ్లాదకరంగా ఉంది. మొత్తం 32 వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎలాగున్నాయి? అవి కూడా చాలా బాగున్నాయి. అన్ని వినాయకుడి దగ్గర డీటెయిల్ విశ్లేషణ ఉంది. అలాగే లోన్ కూడా మంచి మంత్రాలు అన్ని విశ్లేషణ అన్ని చాలా నచ్చింది. ఇప్పటికైతే నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడ నాకు నచ్చింది. ఓకే, ఎలాగుంది, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇక్కడ మేము సాయంత్రం రావడం వల్ల చీకటి అయిపోయింది, దానివల్ల ఎక్కువ చూడలేకపోయాము.
32 వినాయకులు చాలా చాలా అందంగా ఉన్నాయి. ఓకే, లోపలంతా ఎలా ఉంది ఈ గుడి టెంపుల్? చాలా బాగుందండి. ఓకే.